ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుని రైతు భరోసా ఆపొద్దని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. ఎన్నికల కోడ్ కంటే ముందే ఈ పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఈసీ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. ఎన్నికలు కేవలం గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులకు మాత్రమే సంబంధించిందన్నారు. ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్మును సర్కార్ ఎగ్గొట్టిందని ఆరోపించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైతు స్పందన బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మరోసారి గట్టి వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాగుతో లక్షలాది మంది అన్నదాతలకు రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అదే రకమైనటువంటి ధోరణితో ఉందంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా పథకం ఎన్నికల కోడ్ కంటే ముందే జనవరి 26న ప్రారంభమైందని, కొనసాగుతున్న పథకమే కాబట్టి ప్రభుత్వం రైతుల పొట్ట కొట్టొద్దని కూడా ఆయన ఈ సందర్భంగా కామెంట్ చేశారు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయుల ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ మొత్తం 3 సీట్లు ఉన్నాయి కాబట్టి వాస్తవానికి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ 3 ఉమ్మడి జిల్లాలు మినహాయించి మిగతా అన్ని చోట్ల కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో బట్ కొంత స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, వైరల్ అవుతుంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ నేపథ్యంలో మొత్తం స్కీమ్స్ అన్ని బంద్ అవుతాయన్నట్టు ప్రచారం ఏదైతే జరిగిందో దాని మీదనే ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఎవరు కూడా రైతులకు కానీ మిగతా లబ్ధిదారులు ఎవరు కూడా అన్యాయం చేయకూడదు, ఖచ్చితంగా అందరికీ స్కీమ్ అప్లికబుల్ చేయాలి, ఇలాంటి వంకతో ఎగ్గొట్టే ప్రయత్నం చేయొద్దు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలి, ఇందిరమ్మ భరోసా కావచ్చు, లేదంటే మిగతా స్కీమ్లన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన అవసరమైతే బీజేపీ తరఫున ఈసీకి లేఖ రాసేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పారు. ఈ విషయంలో తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కూడా ప్రభుత్వానికి ఆయన సూచించడం జరిగింది. అంతేకాకుండా అందరం కలిసి అవసరమైతే ఎలక్షన్ కమిషన్ కు వెళ్దాము, విజ్ఞప్తి చేద్దామని కూడా ఈ సందర్భంగా చెప్పినటువంటి సందర్భం. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం 12,000 పైసీలకు దాదాపు 12,991 గ్రామ పంచాయతీ ఉంటే మండలానికి ఒక గ్రామం చొప్పున కేవలం 541 గ్రామాలకు మాత్రమే ఎంపిక చేయడం ఏంటని కూడా ఈ సందర్భంగా ఆయనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో రైతు భరోసా అర్హులైన 70 లక్షల మంది రైతులుంటే నేటి వరకు కేవలం 65 లక్షల మంది రైతు ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ చేయకపోవడం, అంటే డబ్బులు జమ చేయకపోవడం ఏంటని కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 10 లక్షల మంది వ్యవసాయ కూలీలతో 9,880,000 మంది మాత్రమే 9,80,000 మంది మాత్రమే వ్యవసాయ కూలీల ఖాతాల్లో డబ్బులు వేయకపోయినట్టు కూడా సంజయ్ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, ఈ స్కీమ్స్ అన్నింటినీ తక్షణమే ఎన్నికల కోడ్ నిబంధనలకు రాదు కాబట్టి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. వివిధ షాపులు చూసి గతంలో కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేసింది. ఒక రైతు బంధు పేరుతో ఒకసారి ఎగ్గొట్టే ప్రయత్నం చేసింది. ఇష్టానుకున్న ఇది కూడా ఇంకా చేయకపోతే ఎట్లా అని కూడా ఈ సందర్భంగా మాట్లాడినటువంటి సందర్భంగా చూస్తాం. మనం మొన్న చూసాం పద్మశ్రీ అంశంలో కూడా, గద్దర్ అంశంలో కూడా గట్టిగానే మాట్లాడాడు. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ రైతు బంధు, రైతు రుణమాఫీ వీటి మీద కూడా కొంచెం హార్డ్ కామెంట్ చేసిన నేపథ్యంలో మరి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఉంటుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.